వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాకు అతిపెద్ద మార్కెట్ ఏరియాలలో నైజాం సీడెడ్ తర్వాత ఇప్పుడు వైజాగ్ కూడా మూడో అతిపెద్ద మార్కెట్ గా మారింది. ఇక్కడ ఈ మధ్య తెలుగు సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అవుతుండటం, అంతకు మించిన కలెక్షన్లు రాబట్టడం సహజంగా జరుగుతూ వస్తుంది. బాహుబలి సినిమా ఇక్కడ తొలిసారిగా 9 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించగా, రీసెంట్ గా రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ 150 13 కోట్ల మార్కును అందుకొని ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును నెలకొల్పింది. కాగా ఇప్పుడు ఆల్ టైమ్ టాప్ 5 మూవీస్ లో ఈ ఏరియాలో ఆల్ టైమ్ టాప్ 5 ప్లేసుల్లో నిలిచిన సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు కూడా చోటు దక్కించుకుంది. తొలి ప్లేస్ లో ఖైదీ నెంబర్ 150 13.1 కోట్లతో ఉండగా, రెండవ ప్లేస్ లో బాహుబలి తొలి పార్ట్ 9.68 కోట్లతో నిలిచింది. ఇక మూడవ ప్లేస్ లో సరైనోడు 8.5 కోట్లతో ఉండగా, నాలుగవ ప్లేస్ లో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ 7.86 కోట్లతో నిలిచింది. ఇక ఐదవ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు 6.3 కోట్లతో ఆల్ టైమ్ టాప్ 5 లో చోటు దక్కించుకున్నాడు. కాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల కాంబినేషన్ లో వస్తున్న అప్కమింగ్ మూవీ ఈ లిస్టులో మరింత ముందుకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు ఆశిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.